వైకుంఠ ఏకాదశి విశిష్టత. సంవత్సర కాలానికి 24 ఏకాదశులుంటాయి. కానీ వేటి విశిష్టత వాటిదే. ఈ 24 ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది, విశిష్టమైనది ముక్కోటి ఏకాదశి. ప్రతి ఏటా ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనాధారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు కార్యను సిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో ప్రతిమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించిన వారికి వైకుంఠ వాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదటి రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి సాగర గర్భంలో దాక్కున్నాడు. మురసాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తినెత్తాడు. అంతే, వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురసాసురుడిని సంహరించి విష్ణు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందిందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుందని పెద్దల మాట. ప్రియాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం సాత్విక్ వర్ణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాయామారిచ. ఓం మహాదేవాది పూజితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం సర్వదేవాస్తుతాయ నమః. ఓం అలోకాయై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కారుణ్యై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పంచప్రియాయై నమః. ఓం పంచహస్తాయై నమః. ఓం పాద్యాక్షై నమః. ఓం పంచసుందరాయై నమః. ఓం పంచోవాసై నమః. ఓం పంచముఖాయై నమః. ఓం పంచనప్రియాయై నమః. ఓం బ్రహ్మాయై నమః. ఓం పంచమాలధారై నమః. ఓం దేవ్యై నమః. ఓం పాద్యన్వై నమః. ఓం పదగస్పిన్యై నమః. ఓం పుణ్యగంధయాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం సదాభిముఖాయై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవర్ణాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రమోహారై నమః. ఓం సర్వోపాస్యాయై నమః. ఓం సర్వమాయై నమః. ఓం పూర్ణే నమః. ఓం శివాయై నమః.